రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తొలి అడుగు ప్రయత్నం ఫలించింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర కళ నెరవేరింది. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ, ఆయన ఘనమైనటువంటి విషయం ఇది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆయనను అభినందిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాయలసీమ బిడ్డలమైన మేము కూడా మా నాయకునికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో కానీ, సంస్కరణలకు పెట్టింది పేరుగా మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది రాష్ట్రంలో నాయక జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రజలారా, ఈ రాష్ట్రంలో దొంగలు పడినారు. ఈ రాష్ట్రంలో దొంగలు పడినారు. ఈ దొంగలు బంగారు దొంగలించేనో లేకుంటే ఇంట్లో ఉండే కరెన్సీని దొంగలించే దొంగలు కాదు. ఈ దొంగలు క్రెడిట్ చోరీ దొంగలు. ఈ దొంగలు క్రెడిట్ చోరీ దొంగలు. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలా తిరుగుతూనే ఉన్నారు తండ్రి కుమారుల యొక్క రూపంలో. బాగా మీరు గమనించండి. నిన్న జరిగిన భోగాపురం విమానాశ్రయం కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే గ్రీన్కో కానీ, లేకపోతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం, లేదంటే పేదలకు ఇచ్చిన ఇండ్లు. జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు ఇల్లు ఇస్తే స్టిక్కర్ మార్చి పేరు వేసుకొని నేను ఇచ్చిన అంటాడు ఆయన. గూగుల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే నేనంటాడు. గ్రీన్కోకి ఎప్పుడో ఆయన బీజం వేస్తే నేనంటాడు. కడప స్టీల్ ప్లాంట్కి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసి 1,100 కోట్లు పని చేస్తే పునఃప్రారంభం చేసి నేనంటాడు. భోగాపురం విమానాశ్రయానికి అయితే అన్యాయం, చాలా అన్యాయం. 2019 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున శిలాఫలకం వేసినాడు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్లకు నోటిఫికేషన్ కంటే 10 రోజుల ముందు. భూమి సేకరణ చేయలే, భూ సమస్యలు పరిష్కరించలే, కేంద్ర అనుమతులు తీసుకురాలే, ఏమీ చేయలే. ఊరికి శిలాఫలకం వేసినాడు. ఎన్నికల్లో ఓడిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినారు. 2019లో ఆయన గెలిచిన తర్వాత 5,800 ఎకరాలకు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అంటే దాదాపు 10 గ్రామాల రైతులను బాధించే పరిస్థితి ఉంటే అందులో మినహాయింపు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2,500 ఎకరాలు మాత్రమే ఖరారు చేసి, మిగతా గ్రామాలకు ఆ బాధ లేకుండా తొలగించి, భూసేకరణ కంప్లీట్గా చేసి, కోర్టులోనూ ఉండే భూ సమస్యల పరిష్కారం చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి, వారికి పునరావాస కేంద్రాలు నిర్మించి, ఆ విమానాశ్రయాన్ని కట్టే బడా సంస్థ కాంట్రాక్టర్ని పిలిపించి గొప్ప మీటింగ్ పెట్టి 2026 నాటికి ఇది పూర్తి అవుతుంది, 2026 సంవత్సరం నాటికి ఇక్కడ విమానం ఎగురుతుంది అని చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 2024 దిగిపోయే నాటికి ఆ విమానాశ్రయం యొక్క పని 80% పూర్తి అయింది. 20% మాత్రమే పనులు ఉన్నాయి. 20% పనులు యథావిధిగా, అంటే తెల్లవారితే మనం ఏ విధంగా కాలకృత్యాలు తీర్చుకుంటామో, సూర్యుడు ఉదయిస్తాడు, కాలకృత్యాలు తీర్చుకుంటాము, అస్తమిస్తాడు, ఏ విధంగా ఉందో అట్లా ఆ విమానాశ్రయం పనులు 20% రొటీన్గా జరిగితే, ఈరోజు నీ అల్లరి, నీ క్రెడిట్ చోరీ అంతా ఇంత కాగసాలు కదా. ఇక నరేంద్ర మోడీ గారిని పిలిపించారు. ఇంకా మీ అలివి కానీ మీ మాటలైతే మాత్రం అది ఇంకా రాష్ట్ర ప్రజలు అసహించుకునేంత స్థాయిలో నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు మీరు. దీనికి తోడు బాధ కలిగే అంశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో పాలన లేదు ప్రజలారా. భజన ఉంది.
నిన్న నాకు ఆ మీటింగ్ చూస్తే నేను కానీ మీరు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు టీవీలో చూసినా కూడా ఈ రాష్ట్రంలో పాలన కనిపించదు, భజన కనిపిస్తుంది. నరేంద్ర మోడీకి చెరొక వైపున ఉండి భజన చేస్తున్నారు. చెరొక వైపున ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ భజన ఏ స్థాయిలో ఉందంటే పోటీ పడుతున్నారు ఇద్దరు అసాధ్యులే, ఒకరి మించిన వాళ్ళు ఒకరు. నీకంటే నేను ఎక్కువ పోగొడతానే ఒకడంటే, నీకంటే నేను మరింత ఎక్కువ పోగొడతానే మరొకడంటే. ఎంత భజన చేస్తున్నారంటే ఆ భజన చూస్తే నిన్న నాకు అనిపించింది, ప్రజలారా, ఎప్పుడో చాలా సంవత్సరాల కింద చూసిన సినిమా గుర్తొచ్చింది నాకు. ముత్యాల ముగ్గు అనే సినిమా, పాతది, చాలా మంది చూసింటారు. చాలా సూపర్ హిట్ ఫిలిం అది. నేను చాలాసార్లు చూసిన ఆ సినిమా. రాఘగోపాలరావు గారి యాక్షన్ అద్భుతం, కథ చాలా బాగా ఉంది. ఈ రాష్ట్రంలో అందరికీ నచ్చింటుంది ఆ సినిమా. అందులో ఒక సీన్ నాకు బాగా గుర్తొచ్చింది. నిన్న ఈ భోగాపురం విమానాశ్రయంలో మీరు చేసిన పని చూస్తే, ఎవరు పొగిడినా కూడా ఆ సినిమాలో రాఘగోపాలరావును ఇద్దరిని భజన చేసే వాళ్ళని చెరవ సైడ్ పెట్టుకుంటాడు. నువ్వు పొగుడుతానే వాడు కొడతాడు, తాళాలు కొడతాడు, చిట్పట్ 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 అని. అంటే ఇది భజన అని, ఇంకా సాలి అని, పొగడొద్దు అని చెప్పి. సేమ్ అదే సినిమానే మతికొచ్చింది. ఒక్కసారి మీకు కూడా ఒక సెకండో ఒక అర నిమిషమో ఆ సీన్ చూపించాలనే కోరిక నాకుంది. ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషం అది. ఆనాడు మనం చూసిన ముత్యాల ముగ్గు సినిమాలోని ఒక సన్నివేశము ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భోగాపురం విమానాశ్రయంలో రాఘగోపాలరావు పాత్రలో ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు అనుకుంటే, ఆ చిడతలు కొట్టే వాళ్ళు ఉన్నారు కదా చెరొక వైపు, ఒకరు నారా చంద్రబాబు నాయుడు, మరొకరు పవన్ కళ్యాణ్. ఇంత దారుణంగా మీరు చెడిపోతే, ఇంత దారుణంగా ఒకరి ప్రతిభను మీరు చోరీ చేస్తున్నారు, ఒకరి సామర్థ్యాన్ని మీరు చోరీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామర్థ్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన పాలనను మీరు చోరీ చేస్తున్నారు. దీన్నే క్రెడిట్ చోరీ అంటారు. ఇది చేస్తూ మళ్ళా నరేంద్ర మోడీ గారిని ఎంతగా అంటే ఆ పొగడ్తా. పవన్ కళ్యాణ్ అంటాడు, జంతర్ మంతర్ దగ్గర నరేంద్ర మోడీ గారిని విద్యార్థులైనటువంటి నీట్ పరీక్ష రాసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మిగతా యువత దుర్భాషలు ఆడితే కన్నీళ్ళు వచ్చినాయంట, గుండె తరక్కుపోయిందంట, హృదయం కలిసి వేసిందంట ఆయనకు నరేంద్ర మోడీని మాట్లాడితే. మేము అడుగుతా ఉన్నాం, లేకుంటే పిల్లలు అడుగుతా ఉన్నారు, నీట్ పరీక్షను లీక్ చేసి వారి భవిష్యత్తును అంధకారం చేస్తే న్యాయం అడగడానికి రోడ్డెక్కిన యువత ఆక్రందనలు మీకు వినిపించలేదా? న్యాయం కోసం వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీకు కన్నీళ్లు రాలేదా? నరేంద్ర మోడీ గారిని దూషించినప్పుడు మాత్రం కన్నీళ్ళు వచ్చినాయి. యువత జీవితాలు అన్యాయం అయిపోయినప్పుడు మీకు పన్నీరు వచ్చిందా? మీకు కన్నీరు కాకుండా పన్నీరు వచ్చిందా? మీకు ఒక్క రోజన్నా మీరు ఆ యువత పక్షాన ఒక్క మాట మాట్లాడినారా? ఈ దేశం, భారతదేశ ప్రభుత్వం ఇంత అన్యాయానికి ఒడిగట్టింది, యువత భవిష్యత్తును అంధకారం చేసి పారేసినారు. మాట్లాడకపోవడం పైగా నరేంద్ర మోడీని మాట్లాడినందుకు బాధలేస్తాందంట. నరేంద్ర మోడీని మాట్లాడినందుకు బాధలేసిందని చెప్పేదానికంటే పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోయిందని చెప్పి నేను బాధపడినానని చెప్పి నువ్వు చెప్పింటే గనా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి యువతి యువకులు సంతోషపడిందరు. ఇక నీవు రాఘగోపాలరావు గారికి ముత్యాల ముగ్గులో కుడివైపున చిడతల కొట్టినట్టు నువ్వైతే ఎడమవైపున ఈయనున్నాడు. ఈయనదైతే అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఉగ్రవాది అన్నాడు, జైల్లో పెట్టాలన్నాడు, ఈ రాష్ట్రానికి రానియకూడదన్నాడు. అసెంబ్లీ సాక్షిగా తల్లిని చూసుకోలేని వాడు, కుటుంబమే లేనివాడు ఈ దేశాన్ని ఏం చూసుకుంటాడు అని మాట్లాడినాడు అసెంబ్లీలో. అందరం విన్నాం. తల్లిని చూసుకోని వాడు ఈ దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబం లేని వానికి ఈ దేశం విలువ ఏం తెలుస్తుంది అని మాట్లాడిన ఈ చిడతల అప్పారావు, చిడత కొడతాడు కదా ఆయన, ఇప్పుడేమంటాడు తెలుసునా? అదే నరేంద్ర మోడీ దేశాన్ని చూసుకోలేదంట ఆనాడు, ఈనాడు దేశానికి దిక్సూచి అంట.
దేశానికి దిక్సూచంట. దశ దిశ నిర్దేశం చేయగలిగిన గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు, నరేంద్ర మోడీ మాత్రమే. ఆయన వెంట యావత్ ప్రపంచం నడచాలంట, భారతదేశం కాదు. ఒకరి మీ దుందగల ఇదేమి భజన ఆయన స్వామి, ఇదేమి చిరుతలు కొట్టడం. ముత్యాల ముగ్గులో వాళ్ళు కూడా ఇంతగా కొట్టలే భజన. ఈ విధంగా మీరు క్రెడిట్ చోరీ చేసి కడప స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి అయితే పునఃప్రారంభం చేసి మీకు పేరు కావాలనా? భోగాపురం విమానాశ్రయంలో మీ పాత్ర సున్నా. ఆ విమానాశ్రమానికి అయిన డబ్బు కూడా రాష్ట్ర ప్రజలారా ₹1 రాష్ట్ర బడ్జెట్లో లేదు. కేంద్ర నిధులు రూపాయి లేదు రాష్ట్ర బడ్జెట్లో. అందులో అనుమతులు లేవు. ఆయనయి భూ సమస్యల పరిష్కారం ఆయన చేయలే, కేంద్రం నుంచి అనుమతులు ఆయన తీసుకురాలే, కోర్టు సమస్యలు పరిష్కరించలే, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలే, రైతులకు డబ్బులు ఇవ్వలే. అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి. కాంట్రాక్టర్ని పిలిచింది జగన్మోహన్ రెడ్డి. 80% పని చేసింది జగన్మోహన్ రెడ్డి. రొటీన్గా జరగాల్సింది. తెల్లవారి సూర్యుడు వస్తే ఒంటికి పోతావు, దొడ్డికి పోతావు, స్నానం చేస్తావు, బజారుకు పోతావు, నీ ఆఫీస్కో నీ అంగడికో, ఇంటికి వస్తావు, మధ్యాహ్నం బుద్ధిని పనుకుంటావు, సాయంకాలం సూర్యుడు అస్తమిస్తాడు, తెల్లవారుతుంది. దీన్నే కాలకృత్యాలు. అట్లా జరిగిన కార్యక్రమమే నీ 20 పైసల పని. దీనికి నీ ఆగిత్యం. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో దొంగలు పడినారు ప్రజలారా. క్రెడిట్ చోరీ చేసే దొంగలు పడినారు. ఈ దొంగల వలన సామర్థ్యం కలిగినటువంటి, ప్రతిభ కలిగినటువంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంస్కరణలు తీసుకొచ్చేటువంటి నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నాయకుల పక్షాన మీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితులను గమనించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారైనా ఈ పవన్ కళ్యాణ్కు, ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, దయచేసి మీరు ఆ భజన మానుకోండి స్వామి, ఆ సిడతలు కొట్టేది మానుకోండి స్వామి. చూసేదానికి అసహ్యకంగా ఉంది. ఎంత మీరు నరేంద్ర మోడీకి దాసానుదాసులైనంత మాత్రాన ప్రజలు చూస్తుంటారని అనుకుంటారు. కాబట్టి మీరు చేసే ఆ దాస్యం ఏదైనా ఉంటే, మీరు చేసే భజన ఏదైనా ఉంటే, నరేంద్ర మోడీ దగ్గర 4 గోడల మధ్య మీరు చేస్తే బాగుంటుంది తప్ప ప్రజల సమక్షంలో ఇంత భజన చేయడం వలన మీరు పలుసనైపోతారు, బాగుండదు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కూడా దెబ్బతింటాది. కాబట్టి మీ భజన కార్యక్రమాన్ని, మీ సిడతల కార్యక్రమాన్ని తగ్గించుకోమని ఈ సిడతల అప్పారావుకి ఇద్దరికి చెప్తా ఉన్నా.